వచ్చిపడింది. సీట్ల సర్దుబాటు క్రమంలో కొన్ని సీట్లు త్యాగం చెయ్యక తప్పని పరిస్థితి. అందుకే బాబు, బుజ్జి, కన్నా అని బతిమిలాడాల్సి వస్తోంది. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే అన్న సూత్రంపై చంద్రబాబు కేడర్కు సర్ది చెప్పే పనిలో పడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 50 నుంచి 60 సెగ్మెంట్స్ లో టికెట్స్ పై సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 25 నుంచి 30 స్థానాల్లో సిట్టింగ్ ఇన్ఛార్జీలకు ఈసారి నో టికెట్ అని చెప్పక తప్పడం లేదు. జనసేన, బీజేపీలకు 25 నుంచి 30 స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరికి క్లారిటీ ఇచ్చింది టీడీపీ. టికెట్ డైలమాలో ఉన్నవారిలో చాలా మంది కీలక నేతలు ఉన్నారు. గంటా, దేవినేని ఉమా, బుచ్చయ్య చౌదరి, మండలి బుద్ధప్రసాద్ లాంటి సీనియర్ నేతలకు సీటు డైలమాలో పడింది. 2 టికెట్ల కోసం పట్టుబడుతున్న కొందరికి స్పష్టత ఇచ్చారు. ఫ్యామిలీ ప్యాక్ లో డబుల్ కష్టం, సింగిల్ ట్రై చేస్తారని అధినేత సంకేతాలు ఇచ్చారట. ఈ క్రమంలోనే అశోక్ గజపతిరాజు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారని సమాచారం. గోరంట్ల, బండారు, సోమిరెడ్డి లాంటి నేతలు మాత్రం ఈసారి టికెట్ తమకే పక్కా అంటూ పట్టుబడుతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అని తెలుసుకుందాం. చంద్రశేఖర్, పొత్తుల్లో భాగంగా సీట్ షేరింగ్ మీద క్లారిటీ వచ్చిందా? అధినేత కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలన్న ఫార్ములా ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. అలా వదులుకోవాలంటే ఎవరిని వదులుకుంటారు? అంటే దీనికి సంబంధించి అయితే బుజ్జగింపుల పర్వం అనేది, అంటే ఇప్పటివరకు చూస్తామంటే పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, సిట్టింగ్ ఇన్ఛార్జీలుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దాదాపు 7 లిస్టుల ద్వారా వైసీపీ అధినాయకత్వం ఏ విధంగా అయితే మార్పులు చేర్పులు చేసి బుజ్జగింపుల పర్వం, లాలింపు పర్వం ఏదైతే చేపడుతుందో, తెలుగుదేశం పార్టీలు కూడా అంటే వైసీపీలో ఈ బుజ్జగింపుల పర్వం అనేది తుది దశకు చేరుకుంది. టీడీపీలో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మనకు అందుతున్న సమాచారం మేరకు, పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ మేరకు చూస్తామంటే దాదాపు 50 నుంచి 60 స్థానాల్లోని నేతలకు అలాగే కేడర్కు కొంత నచ్చ చెప్పుకోవాల్సిన పరిస్థితి టీడీపీ అధినాయకత్వం మీద కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 25-30 స్థానాలని సిట్టింగ్ ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కాకుండా వేరే అభ్యర్థులకి టికెట్లు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు ఒక 25 నుంచి 30 స్థానాలు జనసేన, బీజేపీ 2 పార్టీలకు కేటాయించే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో దగ్గర 50 నుంచి 60 స్థానాల్లో నేతలకు కొంత స్థానచలనం కావచ్చు, టికెట్ లేకపోవడం కావచ్చు అనే వ్యవహారం ఉంటున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినాయకత్వం బుజ్జగింపుల పర్వానికి తెరలేపింది. సో దీంట్లో భాగంగా కీలకమైన నేతలకి కొంతమందికి టికెట్లు దక్కని పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఇప్పటివరకు టికెట్లకు సంబంధించిన క్లారిటీ రాని నేతలు, ముఖ్యమైన నేతల విషయానికి వస్తే గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పిఠాపురం నియోజకవర్గం నుంచి వర్మ, దేవినేని ఉమా, బుచ్చయ్య చౌదరి ఇటువంటి కీలక నేతలకు కూడా క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, సోమిరెడ్డి కావచ్చు, వీళ్ళు కూడా టికెట్ విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాని పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి నేతలందరికీ కూడా కొంత బుజ్జగించే దిశగా మరొక వైపు ఒకవేళ వేరే నియోజకవర్గాలకు పంపించాలంటే వాళ్ళని ఆ నియోజకవర్గాలకు పంపించేందుకు వాళ్ళని ఒప్పించాల్సిన పరిస్థితి కనిపిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. సో ఉదాహరణకి దేవినేని ఉమా ప్రస్తుతం మైలవరంలో పోటీ చేయకుంటే పెనమలూరుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అక్కడ ఏ విధంగా ఉంటుంది, పెనమలూరు వెళ్ళడానికి దేవినేని ఉమా అంగీకరిస్తారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి దేవినేని ఉమతో కొంత పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ తరహా సంప్రదింపుల ప్రక్రియ కావచ్చు, బుజ్జగింపుల పర్వం కావచ్చు ఇప్పటికే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొంతమందితో చర్చించారు. మరొక వైపు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు కావచ్చు, యనమల రామకృష్ణుడు, కళ వెంకటరావు, ఇటువంటి నేతలందరూ కూడా కొంత పార్టీకి ఎవరైతే ఆశావాహులు ఉండి టికెట్ దక్కదనుకుంటున్న నేతలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరితోనూ టచ్లోకి వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల కొంత సంక్లిష్టమైన పరిస్థితి కావచ్చు, పరిణామాలు కావచ్చు టీడీపీ అధినాయకత్వానికి ఎదురయ్యే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు రాజమండ్రి రూరల్ స్థానం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనకు టికెట్ ఇవ్వాల్సిందని పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సిట్టింగ్ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా ఈసారి అవకాశం కల్పిస్తామనే పార్టీ లైన్ తీసుకున్న ఈ నేపథ్యంలో తనకు టికెట్ ఇవ్వకుండా ఎలా ఉంటుంది, ఖచ్చితంగా తనకే టికెట్ కేటాయిస్తారని రాజమండ్రి రూరల్ స్థానం నుంచి తిరిగి పోటీ చేస్తారని బుచ్చయ్య చౌదరి చెప్తామంటే అదే స్థానానికి సంబంధించి జనసేన కూడా గట్టిగా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి తానే పోటీ చేస్తాను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి తనకు స్పష్టమైన హామీ లభించింది అని కందుల దుర్గేష్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఇటువంటి కొంత సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారనుకుంటున్నారో అటువంటి వాళ్ళ విషయంలో కొంత ఇబ్బందికరమైన
పరిణామాలు చోటు చేసుకునే అవకాశం పార్టీ అధినాయకత్వానికి కనిపిస్తుంది. వాళ్ళని నచ్చజెప్పి వాళ్ళని బుజ్జగించే దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్న దిశగా పార్టీ అధినాయకత్వం అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకటి ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి, నెల్లూరు జిల్లా విషయానికి వచ్చేసరికి వీళ్ళిద్దరి విషయంలో కొంత సెన్సిటివ్ గా వ్యవహారం మొత్తం మారుతున్నట్టుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ బుజ్జగింపుల పర్వానికి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తెరలేపిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వారం రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. దేవి.